జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 27వ తేదీ బుధవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 27వ తేదీ బుధవారం రోజున తులారాశి వారు కేవలం మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. కష్టే ఫలి అన్న సూత్రాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీతో ఏకీభవించే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. పైగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువ అవుతారు. అయినప్పటికీ ఎవరి పాపాన వాళ్ళు పోతారులే అని వదిలేయడం మంచిది. ఏదో మీ పని వరకు మీరు చేసుకుంటూ టైంని కాలక్షేపం చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. లేకుంటే లేనిపోని ఇబ్బందులతో తల పట్టుకోవాల్సి వస్తుంది. ఈ రోజున తులారాశి వారు చాలా లౌక్యంగా ఉండాలి. ఎవరు మనవాళ్ళు ఎవరు పక్కవాళ్ళు అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా అడుగులు వేయాలి. రిస్కులకు దూరంగా ఉండడమే మంచిది. కాకపోతే ఈ బుధవారం రోజు సాయంత్రం మీ రాశి వారి యొక్క గోచారంలో మంచి మార్పులు చోటు చేసుకుంటున్న కారణంగా ఇక్కడి నుండి మీరు సత్ఫలితాలను పొందుతారు. రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు రాత్రి 6 గంటల నుండి చాలా బాగుంది. ఈ బుధవారం రోజున తులారాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 10 గంటల 23 నిమిషాల వరకు. అలాగే సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 25 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 17 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం కేవలం సాధారణమైన పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి మీతో పాటుగా ఒక కొబ్బరికాయను ఉంచుకొని దినచర్యను ప్రారంభం చేయండి. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే ముందు ఎక్కడైనా దేవాలయంలో ఆ కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున ఇలా చేస్తే వినాయకుడి అనుగ్రహంతో రోజువారీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఈ బుధవారం రోజున విశేషమైన చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఎవరైతే సుదర్శన స్వామిని యథాశక్తిగా పూజిస్తారో వారికి సకల బాధల నుండి రక్షణ లభిస్తుంది. అందుకే ఈరోజు సుదర్శన స్వామివారికి తులసి దళాలను సమర్పించి సుదర్శనాష్టకాన్ని పారాయణం చేయండి. కార్తీక మాస ఆహార నియమాల్లో భాగంగా ఈ రోజున నూనెలతో వండిన ఆహారాలను తినకూడదు. అలాగే కార్తీక దామోదర స్వామివారిని సేవిస్తే సకల శుభాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ బుధవారం రోజున మనమంతా ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు సాయంత్రం కుబేరుడిని మల్లెపూలు సుగంధ భరితమైన పుష్పాలతో పూజించి కుబేరాష్టకాన్ని పఠించాలి. అలాగే తేనె అరటిపండు నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఇలా చేస్తే ఆర్థిక నష్టాలు దూరమై ఆర్థికపరమైన లాభాలు ఆర్థికాభివృద్ధి కలుగుతాయి. ఇంతటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.